పటాన్చెరు మండలం బచ్చుగూడ గ్రామ పంచాయతీ పరిధిలో పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ సొసైటీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మెట్టు సాయి కుమార్, నీలం మధు ముదిరాజ్, కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్లపాటు నిర్లక్ష్యం చేసిన అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ఏడాదిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు పాలనను చూపిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీని పూర్తి చేశామని, సంక్రాంతి సందర్భంగా పెట్టుబడి సహాయమైన రైతు భరోసాను సైతం జమ చేస్తామని తెలిపారు. 10 ఏళ్లపాటు గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికుదిలేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాదిలోనే 50,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని కొనియాడారు. దేశంలో ఎక్కడలేని విధంగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనను తెలంగాణ అస్తిత్వానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతోందని, దశలవారీగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా మార్చుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కాట సుధారాణి, వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సుధామ గారు వేదికపై రావాల్సిందిగా మనం చేస్తాం. చెప్పిన సినన్న ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు అందరికీ నమస్కారం. మొదటగా గుమ్మర్దల మండల ప్రెసిడెంట్ నరసింహరావు గారు మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. అన్న 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకండి దయచేసి. అలాగే సుధాకర్ యాదవ్ గారు, విక్రమ్ వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తాం. మరి మా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, దాంతో పాటు మా పత్రికా సోదరులందరూ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మరి ఈరోజు మీ అందరికి కూడా తెలుసు, మరి సంవత్సరం పాలన మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మరి డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిందనే విషయాన్ని ఒకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. మార్పు రావాలని చెప్పి ఆ రోజు మనందరం కూడా ప్రజల్లో తిరిగినాం. మీ అందరి ముంగడికి వచ్చి మేము అనేక రకాలుగా మేమందరం కూడా 6 గ్యారంటీలు మీకు మధ్యలో మేము చెప్పినాం. అమ్మా, కాంగ్రెస్ పార్టీ అధికారం మీ అందరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి మీ అందరు మహిళలందరికీ కూడా మరి ఉచితమైనటువంటి బస్సు సౌకర్యం కల్పిస్తాం. మీరు ఎక్కడన్నా తిరగవచ్చు ఈ రాష్ట్రంలో. మరి మీరు ఎక్కడ దేవాలయాలకు పోయినా, ఇంకెక్కడ పోయినా, మీ అమ్మగారింటికి పోయినా, మీ అత్తగారింటికి పోయినా ₹1 కూడా చెల్లించకుండా మీరు బస్సులో ఉచితమైనటువంటి ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఆ రోజు మేము మైకులు పట్టుకొని మాకు ఓట్లు వేయమని చెప్పి మేము అందరినీ కూడా మీకు బస్సు రాకపోవచ్చు, కానీ మీరు రోడ్ ఎక్కితే పటాన్చెరు పోతే మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోవాలన్నా, ఏ దేవాలయానికి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా ₹1 కూడా చెల్లించకుండా మీరు ప్రయాణం చేస్తురా లేదా ఒకసారి మీ అందరూ కూడా ఆత్మవిమర్శన చేసుకోండి తల్లి. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, అనేక రకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పని కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఏమీ జరుగుతలేదు, మేమున్నప్పుడే అన్ని జరిగినాయి, ఇప్పుడు ఏం జరుగుతలేదని చెప్తాం. ఈరోజు ఇచ్చినటువంటి బస్సు సౌకర్యం ఈరోజు మహిళలకి అది ఉపయోగపడుతుందా లేదా ఒకసారి నేను వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా. ఈ రోజు 200 యూనిట్ వరకు కూడా మరి ఆ రోజు మనం 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు మన కరెంటు బిల్లు ₹80, ₹100 వచ్చేది. ఒకసారి ఇంటికి పోయిన కరెంటు బిల్లు తీసి చూడండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బీఆర్ఎస్ పరిపాలనలో ఈ 10 సంవత్సరాలలో మన కరెంటు బిల్లు మొన్నటి దాకా కూడా కాంగ్రెస్ పార్టీ రానంత ముందుకి ₹800, ₹1000 మనందరం కూడా కరెంటు బిల్లు కడుతుంటిమా లేదా ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు ₹1 కూడా మన కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ వరకు ఎవరు కూడా కడతలేరు కదా. కడుతున్నారు ఎవరన్నా? మనం ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు 200 యూనిట్ వరకు కూడా ఉచితమైనటువంటి కరెంటు మేము ఇస్తాము మరి ప్రభుత్వం రాగానే అంటే మీ అందరికి కూడా ఓట్లు ఏమని ఆశీర్వదించమని చెప్పి మీ అందరికి కోరుకున్నాం.
దాని ప్రకారం ఈరోజు మాట మీద ఉన్నాం, మాట నిలబెట్టుకున్నాం. 200 యూనిట్ల కరెంటు వరకు కూడా ప్రతి ఒక్క పేదోని మీద భారం పడద్దని చెప్పి ఈరోజు ఉచితమైనటువంటి కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. దాంతోపాటు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్పినాం. ఏడాదిలో దాదాపుగా 60,000 ఉద్యోగాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి గొప్ప విషయం మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మనం అందరం కూడా ఆరుబాటాల్లో చేసుకొని ఏదో మనం గొప్పలు చెప్పుకొని బయట తిరిగేటోళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం చెప్పిన మాట మీద, ఇచ్చిన మాట మీద నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ అయ్యింది ఏకకాలంలో. మళ్ళీ ఈ రోజే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి హయాంలో, మరి ముఖ్యమంత్రి గారి హయాంలో ఈ రోజు 2 లక్షల రుణమాఫీ అయ్యిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. పటాన్చేరు కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ గా, అదేవిధంగా అందరి నిర్ణయంగా కలబోయే వ్యక్తిగా, అందరికీ సుపరిచితుడు పటాన్చేరు కాన్స్టిట్యున్సీ సాయి మెట్టు సాయికి, ఫిషరీ కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి మెట్టు సాయి గారికి, అన్న గతంలో ఇద్దరం కలిసి ముందు ఎమ్మెల్యేలలో ఇద్దరం పోటీ పడ్డాం కూడా. తర్వాత కాంగ్రెస్ పార్టీ నాకు ఎంపీ టికెట్ ఇచ్చినాక కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఒక తమ్ముడికి హెల్ప్ చేసినప్పుడు తోడుండి ఎంపీ ఎలక్షన్ లో అందరూ కలిసి కాబట్టి నాయకులు అందరూ కూడా నష్టపడి నాకు చాలా ఓట్లు వేయించి స్వల్ప ఓటు ఓడిపోయినా కూడా తీనన్న ఒకటే చెప్పిండు, ధైర్య పడక మధు, ఖచ్చితంగా ఉన్న రోజులు మనదే, ఎమ్మెల్యే గెలుస్తాను, ఇంటికి గెలిపించుకుంటాం, ఇద్దరం కలిసికట్టుగా పనిచేసుకుందాం అని చెప్పిండు. రోజు ఎట్లయితే మాట ఇచ్చుకున్నాం అన్న కూడా స్థానిక సమస్య ఎందుకంటే కాన్స్టిట్యున్సీలు కూడా మన సెన్సీ కూడా రావచ్చు 3 కావచ్చు. ఖచ్చితంగా సీనన్న రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే అవుతారు. అందరం కూడా తోడుకుంటాము. అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాణి గారు అదే ఎప్పుడు తోడుగుండి మనందరికి శక్తులు మహిళలకు కూడా ఎప్పుడు తోడుగుండే కాటాశ్రీ గారు, అదేవిధంగా వివిధ మండల అధ్యక్షులు, అందుకని అందరి పేర్లు తెలుసు, అందరు చెప్పారు. ప్రతి ఒక్క మండలి అధ్యక్షులకు, సర్పంచ్లకు, ఈసీలకు ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా 10 ఏళ్ళు అరాచకంగా మేము కూడా అక్కడ బాధం విలువ ఆత్మగౌరవం ఇవ్వకుండే, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పౌరుకు అన్ని వర్గాలకు ఆపలిచ్చే పార్టీ కాంగ్రెస్ అని చెప్పేస్తున్నాం. ఎందుకంటే గత కూడా 6 గ్యారెంటీనట్లు ఉచిత బస్సు అని చెప్పి ఉచిత బస్సు కూడా ఇచ్చిన రోజులలో ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఇంచుమించు సుమారు కొన్ని కోటి కూడా ప్రయాణం చేసిన బస్సు ప్రయాణం చేస్తున్నాం. ముఖ్యంగా మా భుజంగా కూడా ఇంతకుముందు చెప్తున్నాడు, మా బస్సులో కూడా ఈ గ్రామంలో ఎక్కువ శాతం రైతులు ఉంటారని చెప్పి రైతులు కూడా 80% రుణమాఫీ అయింది అని చెప్పారు. ఖచ్చితంగా అర్థమే కాదు, ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా 958 కోట్ల పైచిలకు, అంటే ఒక సుమారుగా 1000 కోట్ల రూపాయలు ఈ మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా రుణమాఫీ అయిందని తెలియజేస్తున్నాం. ఇది గమనిస్తలేవు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. వాళ్ళు చిన్న ఇంత ఎత్తుకుంటారు. రెడ్డి గారు, మన ప్రభుత్వం, మనం కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి లాగానే ఆలోచించి మన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో తీసుకోవాలి. రైతులు కూడా ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు మీద ఇంత వేస్తుంటే కూడా రైతు రుణమైన సోదరులు అందరూ కూడా మీరు ప్రభుత్వం మేము మాకు 2 లక్షల రుణమాఫీ అయింది, ఇన్ని కోట్లు రుణమాఫీ అయిందని కూడా మీరు గ్రామంలో కూడా మీరు ప్రతిపక్ష నాయకులకు కూడా చెప్పే బాధ్యత మన ప్రజల మీద ఉంది, రైతుల మీద. మహిళలు తోడుబాటుగా ఉన్న అప్పుడు ఎప్పుడు నాయకత్వాన్ని పరిమితంగా నీడగా అండగా ఇప్పమన్నారు కార్యకర్తలు. వరుస పండుగ